ఓకే. మనము శ్రీ కోదండరామస్వామి 3 రోజుల తిరునాళ్ళు జరుపుకుంటున్నాం కదా 28వ తేదీ నుంచి. కాబట్టి దాని మీద రివ్యూ ఒకటి చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అన్నమాట మన వాళ్ళ దగ్గర నుంచి. ఎలా ఉంది తిరునాళ్ళు, ఎలా ఉంది, ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి, మీకు ఏ ప్రోగ్రామ్స్ నచ్చాయి, వాటిల్లో మన వాళ్ళు కొన్ని పార్టిసిపేట్ చేశారు కదా, వాటిల్లో ఎవరు ఏ పాటలు వేశారు, వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు, తర్వాత భోజనం ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది అనే వాటి మీద ఒక సమగ్రంగా ఒక ఇంటర్వ్యూ ఒకటి మనం చేసుకోబోతున్నాం. కాబట్టి ముందుగా మనకి వేరే స్టేట్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. వాటి ముందుగా అమ్మాయితో ఇంటర్వ్యూ మొదలు పెడతాం మనం. హలో, సో నా పేరు హిమబిందు. నేను ఈ ఊరు నుంచి వచ్చిన, రామసంపాలెం నుంచి. ఓకే, హలో, నా పేరు హిమబిందు. సో నేను ఈ ఊర్లోనే పుట్టినాం. తర్వాత కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఫస్ట్ మన ముందుకు వచ్చింది హిమబిందు. మీ పేరు ఏంటండి? నువ్వే చెప్తున్నావు కదా. ఓ నేనే సారీ. మీరు ఎప్పుడు వచ్చారండి? మేము సండే వచ్చాం, 28th. సండే ఎందుకు వచ్చారు? తిరునాళ్ళు ఆ రోజు స్టార్ట్ కాబట్టి. తిరునాళ్ళు ఆ రోజు అనమాట, ఆ రోజు వచ్చారు. ఓకే, నైస్. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఈ ఊర్లో? మేము కోలాటం ఒకటి ఎక్స్పీరియన్స్ చేసినాం. నిన్న నైట్ భజన వేసినాం మేము. సో ఆ వీడియో కూడా. భజన అంటే ఏంటండి? పండ్ర భజన. నువ్వు లేదు దాంట్లో. నేను నా గురించి నేను అడుగుతాను, మీ గురించి నేను అడుగుతాను. ఓకే, ఇంకా చెప్పు. అది 2 ప్రోగ్రాములు చూసింది. సో ఇంకా ఆ ప్రోగ్రాంతో ఏం నేర్చుకుంది? ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ తండ్ర భజన ఉంటుందా లేదా పోద్దా, ఎలా? ఈ వీడియో తోటి ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకోసి తండ్ర భజన అంటే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్ర భజన కాదు, పండ్ర భజన. దిస్ కరెక్ట్ క్వశ్చన్. నేను అదే అడుగుదాం అనుకున్నా, కానీ కరెక్ట్ సమాధానం చెప్పింది. ఓకే, సో ఫస్ట్ డే భోజనాలు యావరేజ్గా ఉన్నాయి అనమాట. సో అది ఇంప్రూవ్ చేసుకోండి అండ్ మంచి క్యూస్ పెట్టుకోండి. లేడీస్కి ఒకటి, విమెన్కి ఒకటి, మెన్కి ఒకటి. సో మనం ఈ క్రౌడ్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు అనమాట. 2 క్యూస్ ఉంటాయి. సో అదే మేము ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసింది. కొంచెం డిలే అనిపించింది భోజనం. ఓకే, సో రివ్యూ చూసినాం, సరే నెక్స్ట్ టైం ఇది కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం హిమబిందు గారు. అండ్ పప్పు కూడా కొంచెం టేస్ట్ చేయండి ఈసారి, టేస్టీగా. అది మేమేం చేయలేమండి. నెక్స్ట్ ఒక నిమిషం. ఇప్పుడు మనం మనోహర్ ఊరిలో తెలుసో తెలీదో జనాలకి, ఇప్పుడు ఆయన కొన్ని వివరాలు చెప్తాడు ఈ తిరునాళ్ళ గురించి. ఆయన ఒక ఫీడ్బ్యాక్ లా. ఈ తిరునాళ్ళ నేను ఎన్నడూ చూడలేదు, కానీ ఇదే మొదటిసారి. చాలా అద్భుతంగా జరిగింది. ఎప్పుడు తిరునాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? 29th. ఓకే, గుడ్. చూసావా ఇలా ఉంది మన పరిస్థితి. మన ఊరికి కొత్త పిల్లడు వచ్చాడు, వాడిని కనుక్కుందాం. వాడి పేరు వరుణ్ రెడ్డి. మీరు ఏ ఊరండి? మాది హనుమకొండపాలెం అండి, జల్దంగి మండలం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? తిరునాళ్ళు చూడడానికి. ఓకే, ఇది ఏం తిరునాళ్ళు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అది శ్రీరాముడి ఉత్సవం అనుకుంటా. ఓకే, గుడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది ఏమన్నా? 28th అండి, మేము 29th వచ్చాం. ఓకే, ఈ రోజు ఎప్పుడు 29th అంటే నిన్న. ఓకే, ఏం చూసారు నిన్న మీరు? భజన. ఓకే, నెక్స్ట్ వస్తుంది మన ఊరికి ఒక లీడర్, అప్కమింగ్ లీడర్ లాగా నేను వస్తున్నాను. కొంచెం కోలాటం అలానే ఉంటారు మన ఊరు వాళ్ళు అందరు కొంచెం అంతే, కొంచెం ఇలా సిగ్గుపడతా ఉంటారు. ఓకే, నిన్న ఒక ప్రోగ్రామ్ వేశారు పిల్లోళ్ళు, కూచిపూడి, క్లాసికల్ డాన్స్ కూచిపూడి చేశారు. మీరు చూసారా? అది చూసారంట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారు, దాంతో మీకు ఏమి వచ్చింది? ఏం రాలేదు కాదు, ఏం నేర్చుకున్నారు? ఏం మాట్లాడు? చూశాను అని చెప్పు. చూశాను, బాగుంది. ఓకే, పిల్లలతో ఎక్కువ మాట్లాడదు అంటే మన వాల్యూ తగ్గిపోద్ది, మనం పంపం. సరే ఇట్లాంటి ఇట్లాంటి మీకు ఇంట్రెస్టింగ్ ఫాలో సైడ్ చెప్పమ్మా, నీ గ్లామర్ అంతా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్, పిల్లలు ఇట్రాండమ్మా.
నిన్న మీరు ఒక డ్యాన్స్ చేశారు, నేను చూశాను. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది డ్యాన్స్? మంచిగా ఉంది, బాగా ఎంజాయ్ చేశాను నేను. మేము కదా ఎంజాయ్ చేయాల్సింది డ్యాన్స్. మరి అందరిని ఎంటర్టైన్ చేయడం నాకు చాలా వెరీ గుడ్ క్వశ్చన్. సో ఆ డ్యాన్స్ వేసింది, అది మాకు ఎంతో బాగా నచ్చింది. సో వేసిన 2 డ్యాన్సెస్ అయినా బాగా వేసింది అని చెప్తున్నాను. సో ఇది ఎలా నేర్చుకున్నారు? ఎక్కడ? సెల్ఫ్ సెల్ఫ్ టీవీలో చూడడం, సాంగ్ పెట్టుకోవడం, వేసుకోవడం. క్లాప్స్, ఆడియన్స్ అందరూ క్లాప్స్ వేసుకోండి. ఓకే. సో మీరు నెక్స్ట్ జనరేషన్కి మీరు ఏమైనా ఇస్తున్నారా సందేశం? ఏది వేసినా అంటే ఇది డ్యాన్స్ నేర్చుకున్నారు కదా, అది ఎందుకు నేర్చుకున్నారు? అంటే నెక్స్ట్ జనరేషన్కి చూపించడానిక? ఈ జనరేషన్లో ఇట్లా అంతమైపోతుంది కదా, ఇప్పుడంతా ఫోక్ వీక్ అంతా డ్యాన్స్. I want to continue as the classical mode for the next generation also. Wow, that is correct answer. సో ఎంత బాగా చెప్తుందా అంటే, మీ పేరు మీ పేరు అందరికి తెలియాలి. ప్రవస్తి. వెరీ గుడ్ ప్రవస్తి, చాలా బాగా డ్యాన్స్ చేసింది నిన్న. సో ఎవరైనా చూడకపోతే మహేష్ మైన ఛానల్లో ఉంటుంది, ప్లీజ్ డూ వాచ్. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయింది. అరే అవును, నువ్వు భరతనాట్యం చేసిందా? సో నిన్న వేసిన ఒక భరతనాట్యంలో ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను. వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ఎవరో మీకు చూడాలంటే నిన్న వీడియో చూస్తే తర్వాత ఈ వీడియో చూడండి. మీ పేరేంది? నిత్యశ్రీ. నిత్యశ్రీ. మీకు వినపడదు, నేను చెప్తేనే కాదు. ఓకే. సో ఇది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? మా గురువు గారు నేర్పించారు. గురువు గారు ఎవరు? వాళ్ళ పేరు ఏం పేరు? శైలజ మ్యామ్. శైలజ మ్యామ్. అంటే మ్యామే నేర్పి కదా. మీ ఇంట్లో మీ పేరెంట్స్, మీ డాడీ, మదర్ వాళ్ళు ఫస్ట్ కదా స్టెప్ తీసుకోవాల్సింది. వాళ్ళు ఎవరు తీసుకున్నారు ముందు? మా అత్త. మీ అత్త? ఒరే, నేను అనుకున్న క్వశ్చన్ ఏమో చెప్తున్నా. ఒక క్వశ్చన్ వేరే డిఫరెంట్. వాళ్ళ మమ్మీ కాదు, వాళ్ళ నాన్న కాదు, వాళ్ళ అత్త మేనత్త. వాళ్ళ మేనత్త పేరేంది? మనీషా. ఓకే. మనీషా వాళ్ళ అత్తకి ఇంకా ఇట్లాంటి ఫ్యూచర్లో పిల్లలు వస్తున్నందుకు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. ఆగు. ఓకే, బాగా వేసావు, ఇలానే కంటిన్యూ అవుతా ఉండు. థ్యాంక్ యూ. ఓకే చాలు. రేపు ఇంకెప్పుడన్నా మంచి శ్రీకాంత్ అన్న గారు నాకేం ఇక్కడ ఇంకా కొంచెం పెద్ద మనుషులు అని చెప్పుకోవచ్చు. మీ పేరు ఏంటండి? నా పేరు కోడూరు భాగ్యలక్ష్మి. కోడూరు భాగ్యలక్ష్మి. కొంచెం వాయిస్ గట్టి మాట్లాడాలమ్మా, మీరు గట్టి మాట్లాడాలి. మన ముందుకు వచ్చిన నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే, పుల్లమ్మ. ఓకే, మీరు ఎప్పుడు వచ్చారు? శుక్రవారం వచ్చినాం. శుక్రవారం? అవును. శుక్రవారం ఎందుకు వచ్చారు? ముందరే వచ్చి మా చుట్టాలు ఉండే బంధువులు వచ్చి. అసలు ఏం బంధువు? అసలు ఈ ఊరేంది? బంధువులు మా అక్క బాగుండు. మీ అక్క మీ బాగుండు అది ఉండరు. ఎవరా మీ అక్క మీ బావ? అసలు ఈ ఊరు ఎందుకు వచ్చినావు అది చెప్పు. చెప్తుంటే మా అక్క మా బావ ఇంకేం చెప్పాలా? ఏందండి ఇది ఆడియన్స్ మీద నాకు రివెంజ్ అంటే నాకే రివెంజ్ లాగా ఉంది. నేను అది కాదు అడుగుతుంది, మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు? అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది? తిరణాలు జరుగుతుంది, అది నేను చెప్పింది. ఓకే, తిరణాలు ఎప్పుడు జరుగుతుంది? ఏ రోజు అయింది? ఇప్పుడు ఏది రోజు? మూడో రోజు. 3 రోజులు బాగా జరిగింది. జరుగుతుంది. చూడు సరే, ఈ 2 రోజులు ఎక్కడ జరిగింది? మంచిగానే జరిగింది. ఫస్ట్ రోజు కోలన్న, రాత్రి అయ్యాలేమో చూడాలి, డాన్స్ చూడాలి. ఇంకేమన్నా మీ క్వశ్చన్లు ఏమైనా ఉంటాయి? నేను ఎక్కడి నుంచి వచ్చా? హైదరాబాద్ నుంచి వచ్చిన. బస్సులో వచ్చారా, ఫ్లైట్ లో వచ్చారా? బస్సులో వచ్చిన. బ్లాస్ట్. సరే సరే, మీరు ఎవరు మీ పక్కన ఎవరు కూర్చోండి? మాకు వాళ్ళు ఈ 2 నెలలు లేకుండా పెళ్ళి చెప్పు. మా అబ్బాయి జాబ్ చేస్తాడు. ఇవన్నీ అడిగిరాడా? ఏమేమి వంటకాలు ఉన్నాయి? ఏమేమి తిన్నారు మీరు 2 రోజులు? తెల్లన్నం, బిర్యానీ అన్నం, తర్వాత పప్పు, సాంబారు, పచ్చడి అంతా బాగానే ఉంది.
చెప్పిట్రా. ఏంటండి నవ్వద్దు. మజ్జిగ పెట్టారు, మజ్జిగ చెప్పండి. మజ్జిగ కూడా అన్ని బాగానే ఉన్నాయి, అన్ని చెప్పాలి అన్ని బాగానే ఉన్నాయి. కదమ్మా. సరే అంటే స్కోర్ మామ ఏంది తింటారు? ఏంది ఇది? టమాటా బాత్. మహేష్ మామ గారు ఏం తింటారు? టమాటా బాత్ ఎలా ఉంది రివ్యూ? టమాటా బాత్ బాగుంది. ఓకే, నైస్, గుడ్. సో ఈ 2 రోజులు ఎమ్మి ఎమ్మి ఎమ్మి. సో ఈ 3వ రోజు ఎలా? సో ఈ 2 రోజులు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు? ఒక 2 లైన్లో చెప్పండి. చాలా అద్భుతంగా జరిగింది. మనం 28 నుంచి 29 ఈ రోజు 30 రోజు చేసుకుంటున్నాము. ప్రోగ్రామ్స్ కూడా బాగా జరిగాయి. ఫస్ట్ రోజు కోలాటం, 2వ రోజు ఏమో క్లాసికల్ డ్యాన్సు, తర్వాత పండ్ర భజన. రాత్రి పండ్ర భజన మన లోకల్ వాళ్ళు, మన ఊరి వాళ్ళ చేత అది ప్రదర్శించబడింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ పార్టిసిపెంట్స్ అందరూ కూడా, ఆడియన్స్ కూడా. అవును. కాబట్టి ఈరోజు 3వ రోజు, ఈరోజు కూడా మనం చూడాలి ఈరోజు ఏం ప్రోగ్రామ్ పెడతారో ఇంకా క్లారిటీ లేదు. ఇంకా అన్నదానం విషయానికి వస్తే అన్నదానం విషయం కూడా చాలా బాగా జరుగుతున్నాయి. కూరలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను నిన్న మొన్న సాంబార్ కానీ, తర్వాత పచ్చడి కానీ చాలా బాగున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రుచికరమైన వంటకాలతోటి మనకి అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఎటువంటి గొడవలు కూడా లేవు ఈ 3 రోజులు. కాబట్టి అది కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి తిరునాళ్ళు. అది కూడా నాకు బాగా నచ్చింది. ఏర్పాట్లు కూడా మన కమిటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. ఎటువంటి లోటు లేకుండా చాలా అద్భుతంగా బాగా చేశారు. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఏంటంటే ఈ బైకులు అవి తెచ్చి అడ్డం పెడుతున్నారు. అవును, నేను విన్నా. మీరు 2-3 సార్లు మైక్లో కూడా అరుస్తామన్నారు. నెక్స్ట్ టైం ఇలా కాకుండా అలా జరగకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే గ్లాసులు కూడా, గ్లాసే కదా ఏమవుద్దని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పారేస్తున్నారు. ప్లేట్ ఏమో ట్రక్కులు వేస్తున్నారు కానీ గ్లాసులు ఎక్కడైనా అక్కడ పారేస్తున్నారు. అలుసుగా తీసుకున్నారు. కాబట్టి అది కూడా నెక్స్ట్ నుంచి మార్చుకోవాలి. అలాగే ఇప్పుడు వసంత కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క వసంత కార్యక్రమంలో జనరల్గా పిల్లలు పెద్దలు అందరూ పాల్గొనాలి. కానీ మన వాళ్ళకి ఏంటంటే, పెద్దవాళ్ళకి ఏమంటే కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు, మేమేంది వసంతం చేసుకునేదని చెప్పి. చాలా తప్పు అది. మా కల్చర్ ముందు సాగదీస్తుంది. వినాయక చవితికి ఎలా అయితే చేసుకుంటామో రంగులు చల్లుకొని పెద్దోళ్ళు పిల్లలు అందరూ, అట్లాగే ఈ వసంత కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలా. అది కూడా చాలా లేట్ చేస్తున్నారు. పెద్దోళ్ళు ఇది మాది కాదులే, ఇది మాకెందుకులే అని చెప్పి చాలా దూరంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ కులాలని, ఈ యొక్క కమ్యూనిటీస్ ఎవరిని ఏటిని కూడా పట్టించుకోకుండా అందరూ కార్యక్రమాలు పాల్గొని ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అది. థ్యాంక్ యూ మాధవరెడ్డి. థ్యాంక్ యూ. మామలో కొన్ని చెప్తున్నాడు, కొన్ని నిజాలు ఉన్నాయి, దాంట్లో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. కానీ నెక్స్ట్ సంవత్సరం అది మళ్ళీ మనం దాన్ని కొంచెం కరెక్షన్ చేసుకొని మన కమిటీ మెంబర్స్ చెప్పి దాన్ని సాల్వ్ చేసి ముందుకు పోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ. వాచ్ స్టార్ట్. వంశీ, ఈ 2 రోజులు ఘనంగా జరుపుకున్న తిరునాళ్ళ సంగతి మీరేం చెప్తున్నారు? 2 మాటలు చెప్పండి. 2 మాటలు చెప్పాలా? మంచిగా జరిగింది, సూపర్ జరిగింది, ఎక్సలెంట్. మీరు 3 మాటలు చెప్పారంటే అందుకనే మీకు ఒక 10 మాటలు ఎక్స్ట్రా అడుగుతున్నాను. ఓ షిట్. ఏమేమి ఆడతారు చెప్పండి. అది కూడా ప్రోగ్రామ్ ఏ జరిగింది? 2వ రోజు. కోలంలో జరిగింది, భరతనాట్యం జరిగింది, ఇంకా కూచిపూడి ఏదో చేసినారు. ప్రవస్సి అని మా ప్రవస్సి కూచిపూడి చేసింది, మంచిగా చేశారు. 3 మంచిగా చేశారు. మధ్యలో పండ్రపతి జరిగిందంటే నేను నిద్రపోయా అప్పటికి. సో ఓకే. సో ఈ తిరునాళ్ళు ఇవన్నీ కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి కదా, సో ఎందుకు పెట్టారు? అసలు కారణం ఏంటి? ఎందుకు పెట్టారంటే ఫన్నీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి తిరునాళ్ళ గురించి, అందుకని పెట్టించాం. ఓ నైస్ క్వశ్చన్. సారీ అండి, నవ్వాము అందరం. చెప్పండి ఇంకా. సో మొదటి రోజు ఏమేమి చేసుకున్నారు? మొదటి రోజు కూడా కోలాన్ని వేయించారు. ఫస్ట్ ఓపెన్ వాళ్ళు మంచిగా చేశారు, వాళ్ళు కూడా మంచిగా జరిగిపోయింది. అన్నదానం పెట్టారు, 3 పూటలు మంచిగా తిన్నాం, మంచిగా పడుకున్నాం, మంచిగా లేసాం. కొంచెం తెలంగాణ. అవునా? మేము తెలంగాణలో ఉంటాంలే. ప్రవస్తి వాళ్ళ మదర్ గారు మాట్లాడుతున్నారు. చెప్పు. మదర్ మాట్లాడుతున్నారు. అసలు డ్యాన్స్ ఎలా నేర్చుకున్నారు? వాళ్ళ కూతురు ద్వారా మనం విన్నాం, కానీ వాళ్ళ మదర్ ఏం చెప్పిద్దాం మనం తెచ్చుకోం. క్వశ్చన్ అర్థం కాలా? క్వశ్చన్ అర్థం కాలేదా? నేను టీవీ సీరియల్ చూస్తా, మధ్యలో సాంగ్స్ వస్తే అప్పుడు మా పాప డాన్స్ చేసేస్తుంది, దాన్ని చూసి నేర్చుకొని. సో మీరు అలా డాన్స్. సో మీరు నేను ఏమంటారు, కొరియోగ్రాఫర్. మీరు అలా గుర్తించి మీ కూతుర్ని ఇలా ఎంకరేజ్ చేశారు. అవును. అక్కడ క్లాప్స్ కొట్టాలి. మీరు ఆడియన్స్ కాదు, మీరు అక్కడ కుర్చీలోంచి కొట్టండి ప్లీజ్.
థ్యాంక్స్. ఇలాంటి ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇందాక నిత్యశ్రీ ఎలా మనకి ఎలా నేర్చుకుంది, వాళ్ళ మదర్తో నేర్చుకుంది, వాళ్ళ డాడీతో ఎలా ప్రాక్టీస్ ఎలా చేసుకున్నాం అంటే వాళ్ళ అత్త పేరు చెప్పింది. వాళ్ళ అత్త మనం ముందుకున్నారు. మనీషా అది క్వశ్చన్ అడుగు. ఇందాక అడిగినాక ఓకే. ఏం పేరా? నిత్యశ్రీ గౌతమికి నేర్పించిన స్ఫూర్తి ఇచ్చిన అక్కతో మాట్లాడుతున్నాం. మీకు ఎలా స్ఫూర్తి వచ్చింది, ఎలా ఎంకరేజ్ చేశారా చెప్పండి అక్క. ఎలా పాపకి 9 years ఉన్నప్పుడే అడుగుతూ ఉండింది. వాళ్ళ మమ్మీని అడిగింది, నన్ను అడిగింది. ఆగు కొన్ని రోజులు, తర్వాత గౌతమితో పాటు జాయిన్ చేస్తానని చెప్పి గౌతమికి 5 వచ్చిన తర్వాత ఇద్దరిని జాయిన్ చేశాను. సో నువ్వు అప్పుడు జాయిన్ చేస్తావు అంటే లేదు నువ్వు పోనని చెప్పావా, వెళ్ళిపోయావా ఆటోమేటిక్గా? నేను వెళ్ళిపోయా. 1 year ముందు నుంచి తనే అడుగుతుంది. ఓకే ఓకే అక్క, థ్యాంక్స్, బాగా చెప్పారు. సో ఏంది ఎక్కడి నుంచి వచ్చేది? ఇంకా ఉంది కంటెంట్, ఇంకా ఉంది. నేను జాయిన్ చేయాలనుకున్నా కానీ నాకు ప్రోత్సహించింది మా ఆయన. క్లాప్స్ క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్ ఆడియన్స్ ప్లీజ్, క్లాప్స్. ఓకే 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 అందరు క్లాస్లో చెప్పచ్చు. అక్కడక్కడ వీడియో ఈ ఛానల్లో మీకు లోకల్ కంటెంట్ మరియు తిరునాళ్ళ కంటెంట్, యూస్ఫుల్ కంటెంట్, మన గ్రామ ప్రజలకు జరిగే అన్ని కంటెంట్లు ఇక్కడ మీకు అప్డేట్గా చేస్తారు. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ టు మహేష్ వరం. లైక్, షేర్, సపోర్ట్. Ding, ding.